రే అనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక దుమ్మనక దుఃఖనక పురుగనక పామనక ముళ్ళనక ముప్పనక కోడికోత కోయగానే నాగలెత్తి పొలం సేరి సాళ్ళు పెట్టి కొండ్రమేసి దుక్కు దున్ని దొకాలేసి నీళ్లు పెట్టి దమ్ము చేసి విత్తు నాటి పైరు పెంచి పస్తులుండి పుస్తులమ్మి మందు కొట్టి కలుపు తీసి కాపు కాసి మసలి మొతక అమ్మ నాన్న పిల్ల జల్ల ఇల్లంతా ఏకమై కోత కోసి కుప్పనిసి బస్తాకెత్తి బండి కట్టి పట్నం తెచ్చి మిల్లు కుచ్చి బేరమాడి కాటాకెత్తి పైకి మంతా లెక్క కట్టి కళ్ళగద్దె కట్టగట్టి పక్కనెట్టి హలసంతా తీర్చేందుకు కరకప్పు టీ అడిగితే ఆరుగాను రైతు బిడ్డ రక్తంతో చమరు చేసి వెనకేసిన సొమ్ముని వెనక్కి తిరిగేలోపే కాజేయడానికి నీకెన్ని గుండులు బే. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్, భారతదేశంలో రోజుకి 1,50,00,000 మంది మా రైల్వేలో ప్రయాణం చేస్తున్నారు సార్. 8,000 స్టేషన్ సార్, 107,000 కిలోమీటర్ రైల్వే ట్రాక్ సార్. భారతదేశంలో రోజుకి రైల్వే 22 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, ప్రస్తుతం 64 డివిజన్ సార్, 15 లక్షల మంది ఎంప్లాయర్స్ సార్. ఒక్క మన సికింద్రాబాద్ డివిజన్లో 170 ట్రైన్లు, 600 మంది గార్డులు, 1,200 మంది డ్రైవర్లు, 6,000 మంది గ్యాంగ్ మ్యాన్స్ పనిచేస్తున్నారు సార్. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆపరేటింగ్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్, మెయింటెనెన్స్ బ్రాంచ్, IOW, రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ అని ఇలా ఎన్నో బ్రాంచుల్లో ఎన్నో లక్షల మంది ఎంప్లాయీస్ డే నైట్ కష్టపడి ఎన్నో కోట్ల మంది సేఫ్గా వాళ్ళ గమ్యానికి చేరుస్తున్నారు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, సంవత్సరానికి మా రైల్వే డిపార్ట్మెంట్ మన గవర్నమెంట్కి ఇచ్చే ఆదాయం 56,000 కోట్లు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, పెళ్ళిళ్ళని, పండగలని, పబ్బాలని, పేరెంటాలని, ఇంటర్వ్యూలని, ఉద్యోగాలని, హాస్పిటల్లని, డెలివరీలని ఇలా ఎన్నో లక్షల ఆడది బయటికి వెళ్తే చాలు సార్, వీధుల్లోనూ, రోడ్డుల్లోనూ, బస్టాండ్లోనూ, బస్సుల్లోనూ, ఆఫీసుల్లోనూ, రెస్టారెంట్లోనూ, పార్కుల్లోనూ, పోస్ట్ ఆఫీసుల్లోనూ, కాలేజీల్లోనూ ఎక్కడ పడితే అక్కడ కొన్ని వేల కావంతో చూస్తున్న కళ్ళ మధ్యలో నడవాలి సార్. మనసి ఇప్పుడు ఎక్కడ ఎవరు ఏం చేస్తారు భయం సార్ మనకి. అరే శ్రీ అంటే సక్సేనా? దరిద్రం టూ. పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి అని ఎన్నో పేర్లు మన దేశానికి. ఈ కర్మ ఏంటి సార్? మాతృదేవోభవని మొదటి నమస్కారం శ్రీకే పెట్టమని చెప్పిన మన భారతీయ సంస్కృతి ప్రపంచ దేశాలకు ఎంతో నేర్పించింది సార్. కానీ మనకి ఏం నేర్పించలేకపోయింది సార్. ఇదే దేశంలో రావణాసుని ఒక పర్వతిని సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళాడని కోతులతో కలిసి వాడి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన రామని చూసుకొని నేర్చుకోవాలి సార్. ఒక ఆడదాన్ని కొంగలాగాడని 18 లక్షల మందిని కుక్కల్ని చంపిన మహాపాతం చూసి మనం నేర్చుకోవాలి సార్.